చాలా మందికి డ్రీమ్ బైక్ ఏది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్తారు. అవునా కదా? రాయల్ ఎన్ఫీల్డ్‌లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ మెటరోర్ 350. దీంట్లో మళ్ళీ కలర్స్‌కి తగినట్టు మోడల్‌లో చేంజెస్. బ్లాక్ ఒకలాగుంది, రెడ్ ఒకలాగుంది, వైట్ ఒకలాగుంది, గ్రీన్ ఒకలాగుంది, బ్లూ ఒకలాగుంది. అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 90స్‌లో మనం చూసిన హెడ్ ల్యాంప్. ఈ మోడల్స్‌లో చాలా వరకు మీరు చూసే ఉంటారు. మనం ఇప్పుడు ఈ బండి రోడ్‌లో నడిపేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం వెబ్‌సైట్‌లో. సౌండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా? సో, ఇదొక ఈజీ బైక్. క్రూయిజర్ బైక్ అంటే లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకు 350 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఎస్ఓహెచ్‌సి. ఎస్ఓహెచ్‌సి అంటే ఏంటి అంటే సింగిల్ ఓవర్‌హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్. మనకు డ్యూయల్ కూడా ఉంది. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోడల్‌లో అయితే లేదు. బట్ 350 సీసీ ఏదైతే ఉందో ఇదొక పవర్‌ఫుల్ ఇంజిన్. మనకి ఇంజిన్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నేచర్ చూడొచ్చు. హైలైట్స్ విషయానికొస్తే మనకు డ్యూయల్ స్ప్లిట్ సీట్‌తో వస్తుంది. ఒకటి తోలే వారికి, ఒకటి వెనకాల కూర్చుండే వాళ్ళకి. హ్యాపీగా కూర్చొని ఎంత దూరమైనా పోవచ్చు. చూడ్డానికి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. పెట్రోల్ ట్యాంకర్, రైడర్ సీట్, పిలియన్ సీట్, ఇక్కడ మోడల్ నేము. ఇదొచ్చేసి CE80 టైర్ ఏదైతే ఉందో అది ట్యూబ్‌లెస్ టైర్. హెడ్ ల్యాంప్ మనం 90స్‌లో వచ్చిన మూవీస్‌లో అన్నిట్లోనూ ఇలాంటి హెడ్ ల్యాంప్‌నే చూసుంటాం. బట్ ఏమంటే ఇక్కడ ఇదొక ఎన్హాన్స్‌డ్, డెవలప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఇన్ ఓల్డర్ స్టైల్. సో, ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్స్, పైన మిర్రర్స్. కొన్ని మోడల్స్‌కి ప్రొటెక్టివ్ షీట్ ఉంది. బ్లాక్‌కి, రెడ్‌కి అట్లా. కస్టమైజ్డ్ అని చెప్పుకోవచ్చు. సైడ్ వ్యూ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది వెహికల్ మనం చూసుకున్నట్లయితే ఇట్లుంటుంది. స్ట్రాంగ్‌గా ఉన్న స్ట్రక్చర్. మనకి స్పీడోమీటర్‌తో పాటు డిజిటల్ స్పీడోమీటర్‌తో పాటు ఇక్కడ గూగుల్ మ్యాప్స్‌ని కనెక్ట్ చేసుకోవడానికి ఇదొస్తుంది. దీనివల్ల యూసేజ్ ఏమి అంటే ఇక్కడ రౌండ్‌గుంది కదా ఇది. దీనివల్ల యూసేజ్ ఏమంటే గూగుల్ మ్యాప్స్‌కి ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసుకుంటే ఎక్కడ రైట్ తీసుకోవాలి, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎంత దూరం స్ట్రెయిట్‌గా పోవాలి అంతా అది చెప్తుంది. ఇంకా టైర్స్ మనకి 2 పక్కల ముందు వెనక కూడా ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనివల్ల బ్రేక్స్ వేసినప్పుడు పడిపోకుండా, స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లో ట్యాంకర్‌లో మనకి ఆల్మోస్ట్ 13-15 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పడుతుంది. దీంట్లో 3 లీటర్స్ వరకు రిజర్వ్ కెపాసిటీ ఉంది. మాక్సిమం స్పీడ్ 120 వరకు పోవచ్చు. 90-100లో వెళ్తే కంఫర్ట్ ఉంటుంది. 3 లీటర్స్ రిజర్వ్ కెపాసిటీ ఉంది. పర్ లీటర్ మనకి అరౌండ్ 35 కిలోమీటర్స్ రేంజ్ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది డీటెయిల్స్. ఇంకా ప్రైస్ చూసుకుంటే మనకి మోడల్, కలర్‌ని బేస్ చేసుకొని వేరీ అవుతుంది. అది ఇక్కడ మీరు చూడొచ్చు. రెడ్ తక్కువలో అంటే 1,10,000 కాదు, 2,10,000. 2,08,270 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అది. అది ఇదే. దీంట్లోనే గ్రీన్ అయితే సేమ్ ప్రైస్ 2,08,270 రూపాయలు ఇట్లుంటుంది. బ్లాక్ సేమ్ మోడల్, సో సేమ్ రేట్. నెక్స్ట్ చూద్దాం.
స్టెల్లర్ బ్లాక్. ఇది మనకు చూసుకున్నట్లయితే 2,18,385 రూపీస్, 2,18,385 రూపాయలుగా ఉంది. ఓకేనా. బ్లూ ఇలా ఉంటుంది. బ్లాక్ చూడలేదు కదా, మనం చూద్దాం. బ్లాక్ ఇలా ఉంటుంది. ఇంకా అరోరా మోడల్స్ విషయానికి వస్తే ఇది 2,22,430 చూడడానికి ఇలా ఉంటుంది. 2,22,430 రూపాయలు మాత్రమే. అరోరా బ్లూ చూడడానికి ఇలా ఉంటుంది. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇవంతా ఎక్స్ట్రా రూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ విల్ డెఫినెట్లీ వ్యారీ. దానికోసం మీరు నియరెస్ట్ డీలర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సూపర్నోవా బ్లూ 2,32,545 రూపాయలు. మీరు మీ ఇంటి ముందర కానీ ఎక్కడైనా కానీ బైక్ ఎట్లా ఉంటుంది చూడడానికి అని చూసుకోవాలంటే ఇక్కడ వ్యూ ఇన్ ఏఆర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మొబైల్తో స్కాన్ చేస్తే మీకు డిజైర్డ్ లొకేషన్లో వెహికల్ ఎట్లుంటుంది చూడడానికి అనేది కనిపిస్తుంది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కావాలంటే బ్రౌజర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సూపర్నోవా రెడ్, బ్లాక్ రెడ్ కాంబినేషన్ చూడడానికి ఎలా ఉంటుంది. ఇది ఈ బైక్ గురించి నా డీటెయిల్స్. మనం ఎస్ఓహెచ్సి ఇంజన్ గురించి మాట్లాడుకున్నాం, ట్యూబ్లెస్ టైర్ల గురించి మాట్లాడుకున్నాం, బోత్ ద వే ఉన్న ఏబిఎస్ కంట్రోల్డ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అనేసి ఉంటుంది, ఇక్కడ మోడల్ నేమ్ మెటరో 350 అనేసి ఉంటుంది, ఇక్కడ హెడ్ ల్యాంప్ ఇండికేటర్స్ పైన మిర్రర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ సిమిలర్ ఇంజన్ ఇక్కడ ఉంటుంది, సౌండ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. బ్యాక్ వ్యూ చూడడానికి ఇలా ఉంటుంది. సో మైలేజ్ మాట్లాడుకున్నాం 35 కిలోమీటర్స్ పర్ లీటర్. స్పీడ్ మాట్లాడుకున్నాం, రిజర్వ్ కెపాసిటీ మాట్లాడుకున్నాం. మీరు డబుల్ వెయిట్ తీసుకుంటే డీలర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ కావాలి అంటే వెబ్సైట్లో చేసుకోవచ్చు. ఇంకా డీలర్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా అంతేగా. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి, తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.